హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సమ్ యూస్ మిక్స్డ్ మ్యాజిక్. సో ఈరోజు ఏంటి నేను బ్రష్ పట్టుకొని నిల్చున్నాను అనుకుంటున్నారో. సో ఈరోజు నేను ఫర్ ది ఫస్ట్ టైం డైలీ రొటీన్ చేద్దామని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే నాది నైట్ షిఫ్ట్ కాబట్టి నేను మధ్యాహ్నం 1:30 ఆ టైంకి లేచిన అనమాట. లేచిన తర్వాత ఆబ్వియస్లీ ఫ్రెష్ అయిపోయి హైడ్రేటెడ్గా ఉండాలి కాబట్టి వాటర్ తాగిన. నా డైలీ రొటీన్లో నాది ఫస్ట్ స్టెప్, నా డే అనేది స్టార్ట్ అయ్యేది పాలతోననమాట. సో నేను ఇంకా మిల్క్ తాగుతాను, అదొకటి నాకు అడిక్షన్ లాగా. ఇఫ్ నేను మిల్క్ తాగకపోతే నాకు డే అంతా చాలా బ్యాడ్ ఉంటుంది అండ్ ఫుల్ హెడ్ఏక్ వచ్చేస్తుంది. సో ఆఫ్టర్ దాట్ మా అమ్మ అయితే నా కోసం బ్రేక్ఫాస్ట్ మ్యాగీ చేసి పెట్టింది మార్నింగ్. కాకపోతే నేను లేచింది లంచ్ టైంకి కాబట్టి మ్యాగీ స్కిప్ చేయాల్సి వచ్చింది. సో లంచ్ వచ్చేసి మా ఇంట్లో ఎగ్ అండ్ టొమాటో చేసింది ఆ రోజు. మ్యాక్సిమం నా సర్కిల్లో వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఎగ్ అంటే నాకు చాలా పిచ్చి అనమాట. సో మై ఫేవరెట్ థింగ్ అది. ఫుల్ హ్యాపీనెస్తో తినడం స్టార్ట్ చేసిన, మ్యాగీ స్కిప్ చేసేసిన. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ డైలీ రొటీన్ అందరు ఎట్లా తీస్తారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు కొన్ని నేను చాలా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు డే 1, డే 2, డే 3, డే 4 అట్లా అని చెప్పేసి కంటిన్యూస్గా డైలీ రొటీన్స్ ఇస్తారు అండ్ వాళ్ళకి వ్యూస్ కూడా అట్లనే వస్తాయి. డైలీ రొటీన్లో అసలు చూడడానికి ఏముంటుందబ్బా, చేయడానికి ఏముంటుందబ్బా అని నాకు చాలా డౌట్ ఉండే. సో నేనైతే ఒక డే నేను ట్రై చేసి చూద్దాము, వై నాట్ మీ అనేసి నేను ట్రై చేసినాను అనమాట. ట్రై చేస్తే అసలు నాకు ఏం చూపించాలో అర్థం కాలేదు. నా డైలీ రొటీన్లో అసలు ఏం ఉండదన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అందుకు ఒక రీజన్ అవ్వచ్చు. సో అసలు నాకేం ఉండదు చేయడానికి. తినడం, పడుకోవడం, లేవడం, వర్క్ చేయడం, మళ్ళీ తినడం, పడుకోవడం, లేవడం, ఇదే రిపీట్ అనమాట. సో మేబీ ఆఫీస్కి వెళ్తే మనకేమైనా కాంటెంట్ ఉంటుందేమో చేయడానికి. ఆఫీస్ లేదు కాబట్టి ఒక్కసారి ట్రై చేద్దామని చెప్పి నేనైతే ట్రై చేశాను. తినడం అయిపోయిన తర్వాత టైం 3 అయిపోయింది. దెన్ అగైన్ ఇప్పుడు మీరే చూడండి వాట్ నెక్స్ట్. గాయ్స్, ఐమ్ బ్యాక్ టు ద బెడ్. సో విషయం ఏంటంటే, మనకి ఇంట్లో ఏం పని ఉండదు, డైలీ రొటీన్ ఏం తీయాలి అసలు. ఇట్స్ ఓకే, నేను ఏదో ఒకటి యూట్యూబ్లో వీడియో పెట్టి 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 యూట్యూబ్కే చిరాకు వచ్చి నాకు మానిటైజ్ చేసి నాకు ఇన్కమ్ ఇవ్వాలన్నమాట. అప్పటి వరకు నేను ఏదో ఒక వీడియో పెడుతూనే ఉంటా. డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఎనఫ్. డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఎనఫ్. సో యా, మ్యాటర్ ఏంటంటే, నాకు యాక్చువల్లీ మీసేవాకి వెళ్ళే పని ఉందన్నమాట. కాకపోతే నేను ఎంత దూరమైనా ఏ పనులైనా చాలా యాక్టివ్గా చేస్తా, ఎక్సెప్ట్ దిస్ మీసేవ పనులు. మస్తు ఇరిటేషన్ వస్తుంది నాకు మీసేవ పనులు అంటేనే. అసలు అవి ఒక్కసారి అవ్వవు, 10 సార్లు తిరగాలి, అది ఇది ఇది అది. చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. అందుకే నేను టైంని పాస్ చేస్తూ ఉంటా. మా మమ్మీ ఏమో తిడుతుంది అనమాట. ప్రతిసారి మీసేవ పనులు వచ్చినాయి అంటే మా ఇంట్లో పెద్ద యుద్ధాలు జరుగుతాయి. డెఫినెట్గా నేను ఏడుస్తూనే ఉంటా. సో అది మ్యాటర్. గొడవలు జరిగి మా అమ్మ నన్ను పుట్టు తిడుతుంది, నేను ఏడుస్తా. ఏడ్చిన తర్వాతనే పని అవుతుంది. సో ఇట్లా నాలాగే మీకు కూడా ఎంతమందికి మీసేవ పనులు అంటే ఇరిటేషను కామెంట్ చేయండి. ఎట్ ద సేమ్ టైం మీరు నన్ను చూసి నవ్వొద్దు, ఎవరైనా ఇంట్లో ఇలాగే ఉంటారు. ఓకే, బొట్టు ఒక్కటి మిస్ అయింది. బొట్టు లేకుండా నేను ఉండను నిజానికి, కానీ బొట్టు పెట్టుకోవడానికి ఇప్పుడు లేస్తే ఓపిక లేదనమాట. ఓపిక లేదంటే ఏదో పని చేసి అలసిపోలేదు గాయస్, బద్ధకం. అదిదా మ్యాటర్. ద సేమ్ టైం ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. ఐ వాంటెడ్ టు బీ వెరీ ట్రూ ఆన్ కెమెరా యాజ్ వెల్. ఇప్పుడు నేను ఏదో డైలీ రొటీన్ చేస్తున్నా కాబట్టి నేను డైలీ ఇట్లానే ఉంటా. ఇప్పుడు నేను జుట్టు వేసుకొని మంచి మేకప్ వేసుకొని నేను ఉండలేను. సో ఇట్లాంటి చాలా ట్రూగా ఉండే వీడియోస్ నచ్చితేనే చూడండి, లేకపోతే చూడకండి, నో ప్రాబ్లం. ఇప్పుడైతే కాసేపు ఫోన్ నొక్కుతూ అలా టైంపాస్ చేస్తూ కొంతసేపు అయినాక మీ సేవకి వెళ్దాం, ఓకేనా? ఇంకా మీ సేవకి వెళ్ళడానికి నా ఫ్రెండ్ వచ్చిండు అనమాట. సో అట్లా మీ సేవకి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మరి నాది డైలీ రొటీన్ షూట్ చేసుకుంటుంటే మీరు మధ్యలో వచ్చిండ్రు, పెట్టాలి కదా. ఏం పెట్టకు, నన్ను మాత్రం అప్పుడు పెట్టకు ప్లీజ్. నా వల్ల నీకు సబ్స్క్రైబర్స్ తక్కువ అయిపోతారు.
నాకు ఫ్యాన్స్ ఎక్కువ అయిపోతారు మళ్ళీ. సో గైస్ ఫాస్ట్గా అయిపోయినాయి అనమాట. ఇప్పుడు టైం 3:30 4 o'clock నుండి టైం వెంట్ టూ ఫాస్ట్. ఎందుకంటే మనకు నడవడానికి అంత బద్ధకం కాబట్టి నా ఫ్రెండ్ వచ్చిండు అనమాట నన్ను మీసో దగ్గర తీసుకెళ్ళడానికి. సో యా, మీసోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడైతే నేను 6 అవుతుంది టైం, ఐ మీన్ అరౌండ్ 5:50 అట్లా అవుతుంది అనుకుంటా. సో ఇప్పుడైతే నేను లాగిన్ చేస్తున్నా, చూద్దాం వాట్ నెక్స్ట్ అనేది. ఈ మధ్యలో వ్లాగుల మీద వ్లాగులు చూపిస్తుంది. మన అవతారమే బాగాలేదు ఇట్లాంటివి తీస్తుంది. నువ్వు ఎప్పుడైనా అట్లే ఉంటావు. నువ్వు ఎప్పుడైనా అట్లే ఉంటావు, చెప్తున్నాదా అబ్బా షార్ట్. చెప్పు బ్రో యూ కెన్ సే బాయ్. డోంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్రో ప్లీజ్. రోజు సుతాయిస్తుంది. సో ఫైనల్లీ మీ సేవ వర్క్ స్టార్ట్ అయింది, ఒక హాఫ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా కొంచెం ఉందన్నమాట. రేపు మండల ఆఫీస్కి వెళ్ళాలి, ఆల్ ద స్టఫ్. సో ఎప్పుడైతే లాగిన్ చేసినా ఇంక ఇప్పటి నుండి మొదలు ఈవినింగ్ 6 నుండి ఎర్లీ మార్నింగ్ 3 వరకు నా షిఫ్ట్ అనమాట. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల వీఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ బెనిఫిట్స్ అని చెప్పొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే నాకు ఒక ప్రాబ్లం ఉందన్నమాట, హైపర్సోమియా. అంటే ఇట్స్ నాట్ అ ప్రాబ్లం యాక్చువల్లీ, ఇట్స్ అ బ్లెస్సింగ్ అనొచ్చు. నాకు కొంచెం స్లీప్ పిచ్ ఎక్కువ అన్నమాట, నిద్ర చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఈవెన్ వితిన్ ఒక 5 minutes ఆఫ్ గ్యాప్లో నేను పడుకోగలుగుతాను అనమాట. ఇట్లా అందరు నిద్ర రావట్లేదు, స్క్రోల్ చేయాలి, అది ఇది అని అంటారు కదా. బట్ నాకు అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల నాకు బెనిఫిట్ అని అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఒక 10% డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఎందుకంటే సమ్టైమ్స్ వర్క్ కొంచెం అయిపోయింది అనుకోండి ఫాస్ట్గా, నేను పడుకుండిపోతా. దెన్ ఇఫ్ మేనేజర్ పింగ్స్ మీ, దెన్ ఇట్ విల్ బికమ్ ఎ ప్రాబ్లం. అందుకే నేను ఈ మధ్య మ్యాక్సిమం ఒక 2-3 months నుండి అస్సలు పడుకోవట్లేదు. బిఫోర్ 3 months అయితే కొంచెం ఎక్కువ పడుకుంటుండే. సో దీస్ ఆర్ మై వర్క్ ఫ్రమ్ హోమ్ థింగ్స్. సో యా, ఇవన్నమాట నా నైట్ షిఫ్ట్ ముచ్చట్లు. బట్ ఒకటి చెప్పండి, నైట్ షిఫ్ట్ బెటర్ అంటారా, హెల్త్ ఖరాబ్ అవుతుంది అంటారా? వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి పర్వాలేదు, మనం యాజ్ అ యంగ్ ఉమెన్ వి నీడ్ టు ఎర్న్ అంటారా? ఏమో ఇంకా నాకు తెలియదు. బట్ యా, ఇట్లా జరుగుతుంటుంది నా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే. ప్రస్తుతంకి లాగిన్ అయిపోయిన తర్వాత మన కంఫర్టబుల్ హెయిర్ స్టైల్ వేసేసుకోవాలి. సో యా, ఏంటో అదే మనం ఆఫీస్కి వెళ్ళాలంటే ఇంత రెడీ అవ్వాలి కదా. సో యా, దిస్ ఈజ్ మై కంఫర్టబుల్ హెయిర్ స్టైల్. యాక్చువల్లీ ఆకలి ఇస్తుంది, తొక్కగా బనానా తిన్నా. ఇంకొక విషయం ఉండే, మీకు గుర్తుందా, మార్నింగ్ మ్యాగీ ఉండే, మా మమ్మీ బ్రేక్ఫాస్ట్లా చేసింది. నేను లంచ్ టైంకి లేచిన కాబట్టి అది తినలేదు. వై టు వేస్ట్ ఫుడ్ అని అనిపిస్తుంది, తిందామని అనుకుంటున్నా. కాకపోతే ఐ హ్యావ్ అనదర్ ప్లాన్ అనమాట, టు గో అవుట్ అండ్ హ్యావ్ సమ్ ఫుడ్ లైక్ స్నాక్స్. అది తినాలా ఇది తినాలా అని ఆలోచిస్తున్నా. సో చూద్దాం వాట్ నెక్స్ట్ అనేది. జస్ట్ ఒక 5 minutes వర్షిని వదిలేసినందుకు వాడు చేసిన ఘనకార్యం ఇది ఇప్పుడు క్లీన్ చేస్తుంది మా అక్క. గాయస్, నేను టీ తాగుతున్నా బట్ మర్చిపోయా, ఎందుకంటే డైలీ రొటీన్ తీస్తున్నా అనేసి నేను మర్చిపోయినా అనమాట. ఐఎమ్ డ్రింకింగ్ టీ, ఇట్స్ మై ఫేవరెట్ థింగ్ ఇన్ ద హోల్ డే. సో గాయస్, నేను చెప్పినట్టు టీ తాగిన తర్వాత మేము బయటికి వెళ్ళాం అనమాట తినడానికి. నాకు ఇక్కడ ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్, మా ఇంటి పక్కన ఉన్న ఫ్రెండ్స్ అంటే నాకు ఇద్దరే ఉంటారనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా కొంచెం వాళ్ళతో వెళ్తా తినడానికి. అండ్ వాళ్ళు నాకు నర్సరీ నుండి ఫ్రెండ్స్, ఒకడు నర్సరీ నుండి ఫ్రెండ్, ఇంకొక అతను 6th class నుండి ఫ్రెండ్. కాబట్టి మేము చాలా 12, 13, 15 years నుండి ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం ఎక్కడైనా తినడానికి వెళ్ళినప్పుడు కలిసి వెళ్తాం అనమాట. కాకపోతే నన్ను మార్నింగ్ ఉన్నాడు కదా వీడియోలో, అతను మస్తు తిట్టిండు నన్ను, నేను వ్లాగ్స్ ఇస్తున్నా అని చెప్పేసి.
అందుకని నేను ఇంకా తినేటప్పుడు వ్లాగ్ తీయలేదు, నాకు కోపం వచ్చింది. ఇట్లుంటుంది అనమాట మనతోని, మన ఫ్రెండ్స్తోని. వ్లాగులు తీయనియరు, వ్లాగ్లలో కనిపించనియరు. అంతా అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర డ్రాప్ చేసినప్పుడు అన్నాడనమాట, ఎందుకు నువ్వు వ్లాగ్ షూట్ చేయలేదని. చెప్పండి ఎంత కోపం వస్తుందో. మీకు కూడా ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే తప్పకుండా వాళ్ళని తిట్టండి, కామెంట్ సెక్షన్లో తిట్టండి. అండ్ ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నా, ఈ డైలీ రొటీన్లు ఇంకా నేను అస్సలు చేయలేను గైస్. అండ్ ఐఎమ్ ఎండింగ్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.